హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బిఫోర్గా మన ఛానల్ నుండి అయితే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయితే మీకు ఒక వీడియో అయితే ప్రజెంట్ చేశాను. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ సైడ్ నుండి కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటున్నారో అంటే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా కేయూ యూనివర్సిటీలో కూడా అవైలబుల్గా ఉంది. ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్స్ వారు అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఉంది. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేశారో వాళ్ళు డిగ్రీ చేసుకోవడానికి 6 సెమిస్టర్స్ ఉంటాయి. సో టోటలీ 2 ఇయర్స్ ఉంటుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి రికగ్నైజ్డ్ కేయూ యూనివర్సిటీ నుండి ఏదైనా ఇంటర్మీడియట్ ఈక్వివాలెంట్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ అయితే అవైలబుల్గా ఉంది. కోర్స్ ఫీజు వచ్చేసి 6,400 to 19,000 ఉంటుంది. సో ఎగ్జామ్ ఫీ వచ్చేసి 650 to 750 మధ్యలో ఉంటుంది. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీజీ చేయాలనుకుంటున్నారో డిస్టెన్స్లో వాళ్ళకైతే మీడియంస్ ఇక్కడ తెలుగు మీడియంలో ఉంది, హిందీ మీడియంలో ఉంది, సాంస్క్రిట్లో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది. 4 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. బ్యాచిలర్స్ డిగ్రీస్ అయితే ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండైనా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. కోర్స్ ఫీజు వచ్చేసి 9,400 to 16,000 మధ్యలో ఉంది. అండ్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి పర్ సెమ్కి 520 to 830 మధ్యలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా కోర్సెస్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయి. 1 ఇయర్ ఎవరైనా గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్ యూనివర్సిటీ నుండి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 5,400 కోర్స్ ఫీజు వచ్చేసి 5,400 అండ్ 700 ఎగ్జామ్ ఫీ వచ్చేసి 700 ఉంది. నెక్స్ట్ సర్టిఫికేట్ కోర్సెస్ అన్నమాట. ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. సర్టిఫికేట్ కోర్సెస్ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఇట్లా ల్యాక్ కానీ, ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలాంటి సర్టిఫికేట్ కోర్స్కి అయితే 6 months కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ డిగ్రీ ఏదైనా కంప్లీట్ చేసి ఉండాలి. ఎస్ఎస్సి కూడా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇదైతే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. అండ్ 4,400 వచ్చి కోర్స్ ఫీజు ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 400 ఉంటుంది. ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కోర్సెస్ చేసే వాళ్ళకి ఇంగ్లీష్లో మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉంది. 3 months అయితే డ్యూరేషన్ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి. కోర్స్ ఫీజు అంటే ఇయర్కి 3,400 ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 400 ఉంటుంది అన్నమాట. అప్లికేషన్స్ వచ్చేసి డిస్టెన్స్ ఎస్డిఎల్సిలో అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్లో ఆఫ్లైన్లో బోత్ సబ్మిట్ చేయొచ్చు. 1 to 15 మధ్యలో ఉంది. అంటే 9th సెప్టెంబర్ వరకు ఉందన్నమాట. ఎవరైనా డిప్లొమాలో పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ఓరియంటేషన్ కోర్సులో చేసే వాళ్ళకి కాకతీయ యూనివర్సిటీ సైడ్ నుండి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ అంబేద్కర్ యూనివర్సిటీలో కూడా ఇప్పుడైతే అప్లికేషన్స్ ఉన్నాయి. ప్రజెంట్ దానిలో బిఎల్ఐసి అయితే ఓపెన్ కావట్లేదు. సో దానికైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాలని చూస్తున్నారట. సో హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద బిఎల్ఐసి దానికైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట. ఎందుకంటే లాస్ట్ ఇయరే ఓవర్ అప్లికేషన్స్ లోడ్ అయినాయి. ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే వెయిట్ చేయండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి దానిలో ర్యాంక్ వచ్చిన తర్వాత త్రూ అలాట్మెంట్ ఉంటుందంట. సో కేయూలో ఎలా ఉంది అయితే ఇంకేం రిలీజ్ కాలేదు మార్గదర్శకాలు అయితే. ఇప్పుడైతే ఎవరైనా కేయూలో చేయాలి అనుకుంటే వాళ్ళు ఫీజ్ కన్సెషన్ లేడీస్కి వచ్చేసి 200 వరకు ఆఫ్ ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు ఆల్ ఓవర్ సేమ్ టు సేమ్ ఉంటుంది. అండ్ కోర్స్ ఫీజు అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను కదా, ఎవరైనా ఎందులో చేయాలనుకున్న వాళ్ళైనా చేయొచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.